యూజీ పేపర్ లీక్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో ఢిల్లీ వీధుల్లో చెలరేగిన విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీలు వర్సెస్ కాంగ్రెస్ నేతల నడుమ వారుగా మారింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో విద్యార్థులు పాల్గొనవద్దు అంటూ ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జారీ చేసిన అడ్వైజరీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ తన అడ్వైజరీలో జంతర్ మంతర్ వద్ద చట్టవిరుద్ధంగా గుమిగూడడం, నిరసనలు తెలపడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుంది. ఇది విద్యార్థుల వ్యక్తిగత భద్రతకు, భవిష్యత్తు ఉద్యోగావకాశాలకు ప్రమాదం. విద్యార్థులంతా జంతర్ మంతర్ నిరసనలకు దూరంగా ఉండాలి, ఫేక్ కంటెంట్ను నమ్మద్దు అని పేర్కొంది. ఇక జేఎన్యూ సర్క్యులర్స్తో జంతర్ మంతర్ వద్ద సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిరసనల సమీకరణాలపై నియంత్రణ ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే యూనివర్సిటీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద క్రమశిక్షణా చర్యలు, చట్టపరమైన విచారణ ఉంటుందని హెచ్చరించింది. ఈ వర్సిటీల ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి విద్యార్థులతో మాట్లాడాల్సింది పోయి మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను బెదిరింపులకు ప్రచార కేంద్రాలుగా వాడుకుంటోంది. గత 12 ఏళ్లలో బీజేపీ విద్యారంగాన్ని ఎలా నాశనం చేసిందో దీంతో అర్థమవుతుందని ధ్వజమెత్తారు. ఇక రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రజాస్వామ్య హక్కులను ఉపయోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించడానికి మీకెంత ధైర్యం? సమయం వచ్చినప్పుడు మీ అందరినీ జవాబుదారీగా నిలబెడతాం, గుర్తుంచుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ వర్సిటీ పూర్వ విద్యార్థి ఎంపీ దీపేందర్ కూడా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఏ తీర్పులోనూ జంతర్ మంతర్ వద్ద నిరసనలను పూర్తిగా చట్టవిరుద్ధమని చెప్పలేదు. విద్యార్థులను అబద్ధాలతో బెదిరిస్తున్న డీయూ యాజమాన్యానికి సిగ్గుచేటు అని విమర్శించారు.